సింహాచలం అప్పన్న క్షేత్రంలో సింహగిరి చుట్టూ నిర్వహించే గిరి ప్రదక్షిణ ఇవాళ ప్రారంభం కానుంది. తొలి పావంచ వద్ద స్వామివారి పుష్పతేరును దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణకు బయలుదేరనున్నారు. ఏటా ఆషాఢ మాసంలో శుక్లపక్ష చతుర్దశి సందర్భంగా భక్తులు సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. తొలి పావంచ నుంచి ప్రారంభమై అడవివరం, ముడసర్లోవా, హనుమంతవాక, విశాలక్షినగర్, ఎంవీపీ డబుల్ రోడ్డు, వెంకోచిపాలెం, సీతమ్మధార, మాధవధార, పాత కోసాల మీదుగా సుమారు 32 కిలోమీటర్లు నడిచి తిరిగి సింహాచలం చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారం గ్రౌండ్ నుంచి మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఉత్తరాంధ్రుల ఎలవేల్పు ఏదైతే సింహాద్రి అప్పన్న దేవాలయంలో అయితే విశిష్టమైన రోజులైతే రెండే చెప్పుకుంటారు. ఒకటి చందనోత్సవం. ఏదైతే చందనోత్సవాన్ని అక్కడ చందనం అరగదీత నుండి కూడా యొక్క చందనాన్ని ఎక్కడైతే పూర్తిగా అరగదీసిన తర్వాత మళ్ళా స్వామివారికి నిజరూప దర్శనం అనంతరం కూడా స్వామివారికి విడతల వారీగా ఈ యొక్క చందనాన్ని అర్పిస్తుంటారు. అలానే ఆషాఢ పౌర్ణమి సమయంలో ఈ యొక్క స్వామివారికి చందనాన్ని మరింత అర్పించి అదే తుది విడత చందనం అర్పిస్తారు. ఆ రోజు స్వామివారిని తలుచుకుంటూ ఆ యొక్క కొండ చుట్టూ కూడా తిరిగితే ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తూ కూడా భక్తులు వేలాదిగా మొదలైన భక్తులు ఇప్పుడు ప్రస్తుతం లక్షలాది మందిగా భక్తులైతే మారిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 32 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క ప్రయాణం అయితే సాగిస్తారు. భక్తులు స్వామివారిని నిత్యం కొలుచుకుంటూ కూడా ఈ యొక్క 32 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క స్వామివారిని కొలుచుకుంటూ కూడా ఈ విశిష్టమైన మహత్ కార్యాన్ని అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో అయితే ఒక క్లియర్ గా అయితే ఒక మ్యాప్ అయితే చూస్తున్నాము. ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక 32 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క మ్యాప్ అయితే ఉంటుంది. స్వామివారు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రధానమైన ఆలయం అయితే ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మొదలుకున్న తర్వాత మొత్తం ఇలా రోల్ ఆన్ చేసుకుంటూ కూడా ఈ ప్రాంతంలో స్వామివారి దేవాలయం ఉంటుంది. కిందన తొలిపావంచ దగ్గర అయితే స్వామివారికి కొబ్బరికాయలు కొట్టిన మొదలుకున్న తర్వాత అక్కడ నుండి అడవవరం వస్తారు. అడవవరం నుండి అలా హనుమంతవాకకి ఏదైతే రోడ్డు ఉందో, బిఆర్టీసీ రోడ్డు ఉందో ఆ రోడ్డు మీదుగా ఆరులో మీదుగా ఇక్కడ హనుమంతవాక వరకు కూడా చేరుకుంటారు. హనుమంతవాక దగ్గర నుండి అలా మళ్ళా తిరిగి వచ్చేసి జోడుగుల పాలెం మీదుగా అక్కడ బీచ్ రోడ్ కి చేరుకుంటారు. బీచ్ రోడ్ లో ఒక స్నానాలు ఆచరించి ఆ స్వామివారిని తలుచుకొని స్నానాలు ఆచరించి మళ్ళా అక్కడ నుండి కూడా పాదయాత్రగా ఈ యొక్క భక్తులంతా కూడా స్వామివారిని తలుచుకుంటూ కూడా అక్కడ నుండి ఈ యొక్క ఎంవీపీ అయితే చేరుకుంటారు. ఎంవీపీ నుండి కూడా హెచ్బి కాలనీ మీదుగా మొత్తం హెచ్బి కాలనీ మీదుగా అక్కడ పూర్తి స్థాయిలో పైన ఏదైతే పోర్ట్ ఏరియా ఉంటుందో పోర్ట్ స్టేడియం బ్యాక్ సైడ్ నుండి కూడా కైలాసపురం మీదుగా అక్కడ నుండి మాధవ స్వామి టెంపుల్ కి వెళ్ళి అక్కడ స్వామివారిని కూడా యొక్క పూజలు ఆచరించి అక్కడ ఉన్న పుష్కరిణి ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆ పుష్కరిణి దగ్గర కూడా స్నానాలు ఆచరించిన తర్వాత మళ్ళా ఎన్ఎస్టిఎల్ గేట్ మీదుగా ఎన్ఏడి చేరుకుని ఎన్ఏడి నుండి గోపాలపట్నం నుండి మళ్ళా తిరిగి తొలిపావంచ వరకు కూడా చేరుకునే పరిస్థితి ఉంటుంది. మొత్తం ఏదైతే ఈ యొక్క 32 కిలోమీటర్లకు సంబంధించిన ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడం జరుగుతుంది. అది మధ్యాహ్నం ఈ రోజు స్వామివారికి 4 గంటల నుండి కూడా ఈ యొక్క ప్రచార రథం అయితే ప్రారంభమవుతుంది. ఆ ప్రచార రథాన్ని ప్రారంభించడానికి ప్రస్తుత గవర్నర్ అలానే సంబంధిత ఏదైతే ఆ యొక్క దేవస్థానానికి వాళ్ళు పూర్తిగా కర్తగా దేవాలయ కర్తగా ఎవరైతే ఉన్నారో అశోక్ గజపతిరాజు ప్రారంభించిన తర్వాత ఆ యొక్క ప్రచార రథాన్ని ఆనుకొని అయితే ఈ యొక్క భక్తులంతా కూడా వారి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం భక్తుల తాకిడి అత్యధికంగా ఉంటుందనే కారణంతో అయితే చాలా మంది సుదూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళంతా కూడా వేకుజామున 4-5 నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క పాదయాత్రని మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. ఈ యొక్క గిరి ప్రదక్షిణకి విశిష్టత కలిగిన మహత్యాన్ని కలిగిన వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో చుట్టూ కూడా తిరుగుతూ కూడా స్వామివారిని అయితే కొలుస్తూ ఉంటారు. ఇదంతా దేవస్థానానికి సంబంధించి ఆ యొక్క భక్తుల మనోభావాలు అయితే మరో విధంగా చెప్పుకుంటే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అయితే పోలీస్ శాఖకు కావచ్చు, వైద్య శాఖకు కావచ్చు పూర్తిగా ఒక పెద్ద టాస్క్ నే చెప్పుకోవచ్చు. విశాఖ మహానగరంలో ఈ యొక్క ఘట్టం జరిగేటప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అయితే పూర్తిగా ఇబ్బంది అయితే ఎదుర్కొంటుంది. ఈ యొక్క ప్రయాణం అంతా కూడా హనుమంతవాక వరకు కూడా పూర్తిగా ఒక లోకల్ రోడ్ పరిధిలోనే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే హనుమంతవాక జంక్షన్ మొదలవుతుందో అక్కడ నుండి నేషనల్ హైవే ఆనుకొని రావడంతో పూర్తి స్థాయిలో దిగ్బంధం అయిపోయే విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు అదే ప్రాంతంలో హనుమంతవాక ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇది నేషనల్ హైవే కనెక్టివిటీ అవతల చెన్నై నుండి శ్రీకాకుళం వెళ్ళే యొక్క కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ లో నిత్యం కూడా ఎన్నో భారీ వాహనాలన్నీ కూడా వస్తున్న పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకు అనుగుణంగా మొత్తం ఈ యొక్క ప్లేస్ కి సాయంత్రం వచ్చేసరికి మనం ఇప్పటికే చూడొచ్చు అతి తక్కువ మంది కూడా
నిత్యం కూడా వేలాది మంది యొక్క జనాలు వస్తున్నా కూడా ఇప్పటికే ఈ యొక్క ప్రయాణం కోసం అయితే ఈ యొక్క గిరి ప్రదర్శన కోసం వందలాది మంది ఇప్పటికే భారీగా తరలిన పరిస్థితి ఉంది. ఉదయం 9:30 సమయం అవుతున్నప్పటికే 2196 మంది ఇప్పటికే వారి యొక్క పాదయాత్రను అయితే ప్రారంభించారు. గిరి ప్రదక్షిణకి సంబంధించి వాళ్ళు ప్రారంభించారని చెప్పేసి కూడా అధికారికంగా ఇప్పుడు 9:30 సమయంలోనే ఈ యొక్క పాదయాత్ర విశిష్టను అయితే వాళ్ళు ప్రారంభించిన పరిస్థితి ఉంది. మొత్తం మనం ఈ విజువల్స్ ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతం సాయంత్రం 3-4 సమయానికైతే కట్టుదిట్టంగా పూర్తి స్థాయిలో అయితే జన దిగ్బంధం అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే జన దిగ్బంధం అవుతుంది అనేదానికనే కన్నా లక్షలాది మంది భక్తుల యొక్క పాదయాత్ర చేయడానికైతే ఈ రోడ్డు మీదుగానే అవతలకు వెళ్తారు. ఈ రోడ్డు అవతల నుండి సింహాచలం నుండి వచ్చిన తర్వాత పూర్తిగా అవతల ఏదైతే బీచ్ రోడ్ ఉంటుందో బీచ్ రోడ్ కనెక్టివిటీ అయితే ఇదే ఉంటుంది. ఇదంతా కూడా హైవే కనెక్టివిటీ, బీచ్ రోడ్ కనెక్టివిటీ కావడంతో ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు తీవ్రంగా అయితే భక్తులు కాస్త ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు భక్తులు అతి తక్కువ మంది ఉన్నప్పుడు ఈ సమయంలోనే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి పోలీస్ అధికారులు చాలా ఇబ్బంది లేదు. అలాంటిది లక్షలాది మంది భక్తులు ఒక్కసారి వస్తే వారి యొక్క ప్రయాణాన్ని పంపించడానికి ఏ విధంగా అయితే ఉంటుందో ఒక్కసారిగా మనం అయితే ఆలోచించుకోవచ్చు. ఈ భక్తులకి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడంలో అయితే పోలీస్ శాఖతో పాటు జిల్లా అధికారులు మొత్తం కూడా 5150 మంది ఈ యొక్క సిబ్బంది మొత్తం కూడా దీనికి సంబంధించి పనిచేస్తున్నారు. అలానే మౌలిక వసతుల కల్పనలో కూడా పూర్తిగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఏదైతే మెడికల్ క్యాంప్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్ తో పాటు అవతల వాటర్ ఫెసిలిటీస్, దాంతో పాటు ఈ యొక్క మరుగుదొడ్లు, ఈ అన్నింటిని కూడా మౌలిక వసతుల కల్పన కూడా ఎక్కడికక్కడ చేసిందని చెప్పుకోవచ్చు. 600 మరుగుదొడ్లతో పాటు అలానే ప్రతి 9 నుండి 10 కిలోమీటర్ల మేర ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ సెంటర్స్ పెట్టారు. అలానే ప్రతి 3-4 కిలోమీటర్లకి కూడా గిరి ప్రదక్షిణకు సంబంధించి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక మెడికల్ క్యాంప్, అలానే పోలీస్ శాఖ వారితో పాటు అక్కడ ఉన్న ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి ఈ 3 సర్వీసెస్ కూడా దేవాదాయ శాఖ అయితే ఎక్కడికక్కడ ఏర్పాటు చేసింది. ప్రతి 2 కిలోమీటర్ల మేర ఎటువంటి ఇబ్బందులు కలిగినా కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ముందస్తుగా అయితే చర్యలు జాగ్రత్త పడే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. లక్షలాది మంది భక్తులు విశ్వసించే ఈ యొక్క గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తి కావాలని అయితే ప్రజలతో పాటు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్ తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.